Hare Gurur Brahma Gurur Vishnu Gururdevo Maheshwara Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Sektehi Putramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Shuklambaradharam Vishnum Sasivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vedyarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhuvasvaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yanak Prachodayat Vasudeva.
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 179వ పాఠము 27/8/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా, అంటే ఇది అన్ని యుగాలకి అన్ని కాలాలకి సరిపోయే మాట ఇది. అంటే ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడంటే శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగమిస్తున్నాం చాలా వేగంగా. ఇంకొక రంగంలో ఎప్పుడు చూసినా మనం ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు జరిగిపోయినటువంటి పరిణామం మొత్తాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా కానీ ఏం జరుగుతూ ఉంటుంది? ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి దేంట్లో భౌతికత వైపు ఆధ్యాత్మికత వైపు అంత వేగంగా ఉన్నట్టుగా ఎక్కడా మనకి దాఖలాలు ఉండవు. అందులో ఎప్పటికప్పుడు మనం దాన్ని సమతూకంలోకి తెచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ఇప్పుడే అంతకుముందంటే చాలా బాగుండేది, మంచి కాలం అది అన్నట్టుగా ఎక్కడా ఉండదు, ఏం లేదు. ఎప్పుడు భౌతికతకేసే మొత్తం మానవాళి ఏంటి, మొత్తం సృష్టి అంతా భౌతికతకేసే పరుగులు తీస్తూ ఉంటుంది. దాన్ని పగ్గాలు పట్టుకుని ఆధ్యాత్మికత అనే పగ్గాలతో దాన్ని క్రమబద్ధంగా నడిపించడం. పగ్గాలు పట్టుకోవడం అంటే దాన్ని ఆపడం కాదు, ఆ వేగంనే ఆధ్యాత్మికము అనే పగ్గాలతో మనకి ఎటువైపు తిప్పాలో ఎలా తిప్పాలో అలాగా దాన్ని మన యొక్క అధ్యయనంలో ఉంచుకుంటూ, ఆధ్యాత్మికత అనే అధ్యయనంలో ఉంచుకుంటూ జాగ్రత్తగా ఈ 2 సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ
సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లెవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో చివరి శ్లోకమైనటువంటి 9వ శ్లోకంలో మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం ఈ ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాల పాటుగా సాగినటువంటి ప్రయత్నం ఎవరెవరు ఎటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చారు, ఎటువంటి సిద్ధాంతాలు చేశారు ఈ సృష్టికి సంబంధించి, ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించి, అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకి. అంటే ప్రళయ స్థితి అంటే ఏమి ఎవ్వరు లేరు కదా, లేనప్పుడు ఇది ఉందని ఇట్లా ప్రళయ స్థితి ఉంది అని ఎవరు చెప్తున్నారు? సరే, డాంగ్మా అంటే 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు చెప్తున్నారు ఇది అంటే, మరి వాళ్ళు కూడా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయారు కదా, లయమైపోయారు కదా, మరి ఎట్లాగా, ఎక్కడుంది మరి ఆ డాంగ్మా ఎక్కడుంది? దానికి సమాధానంగా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి దీనికి సంబంధించి ఎటువంటి సిద్ధాంతాలు చేశారు అవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని పట్ల ఒక స్పష్టమైన, ఊరికే ఏదో చెప్పేస్తున్నారు మనం వినేస్తున్నాము అనుకుండా, ఎంతో మంది తత్వవేత్తలు, దానికి ముందు భారతీయ సనాతన ధర్మం మొత్తానికి క్రెడిల్ లాంటిది. అది క్రెడిల్ అంటే ఊయల. ఊయల అంటే ఏంటి? పుట్టిన వెంటనే ఉపయోగపెట్టేది, పుట్టినప్పుడు ఉపయోగించేది క్రెడిల్, జ్ఞానము ఉదయించిన చోటు అని. అక్కడి నుంచి మిగతా ప్రపంచం మొత్తానికి సూర్యోదయం అయ్యి సూర్యుడు మిగతా అందరికీ వెలుగునిచ్చాడు అన్నట్టుగా, అట్లాగే జ్ఞానం కూడా మొత్తం ప్రపంచవ్యాప్తమైంది భారతదేశం నుండి. ఎట్లాగైందో ఏంటో ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వీళ్ళంతా ఎందుకు ఈ తత్వవేత్తలు వచ్చారు? టు మెటీరియాలిటీ, పూర్తిగా భౌతికత్వంలో కూరుకుపోతున్న మానవాళిని రక్షించడం కోసం ఎప్పటికప్పుడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనువు.
14 మంది మనువులు. మనకి బ్రహ్మ యొక్క కల్పము అంటే ఒక పగలు, ఒక రాత్రి వాటికి సంబంధించి ఒక పగలకి సంబంధించి ఒక మహాయుగం 71 మహాయుగాలు, 1000 మహాయుగాలు, 1000 మహాయుగాలు ఒక బ్రహ్మ పగలు. 1000 మహాయుగాలంటే ఒక్కొక్క మనువుకి 71 మహాయుగాలు. అట్లా 14 మంది మనువులు వాళ్ళ అంతర్దశలు కలిపితే 1000 మహాయుగాలు అవుతాయి. అట్లా ఈ మనువు ఒక్క మనువు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పుడు అంటే ఆ గుర్రాలు అలా పరిగెత్తుతూ ఉంటాయి భౌతికతకేస గడ్డి కోసం అన్నట్టుగా, ఆహారం కోసం అన్నట్టుగా వాటిని ఆధ్యాత్మికత అనే పగ్గాలతో వాటిని జాగ్రత్తగా నడుపుతూ వెళ్ళటం. ఆధ్యాత్మికతనే ఎప్పటికప్పుడు అందిస్తూ దానికి సంబంధించి కొంతమందికి వాళ్ళ ద్వారా ఈ మానవాళికి అందిస్తూ కొంచెం తగ్గటం అన్నమాట. అంటే పూర్తిగా భౌతికతలో కూరుకుపోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండడానికి ఈ మనువు చేసే ప్రయత్నమే. ఇట్లా ఈ తత్వవేత్తల ద్వారా రకరకాల ప్రదేశాల్లో, రకరకాల దేశాల్లో, రకరకాల కాలాల్లో ఆ జ్ఞానం బయటపడుతూ ఉంటుంది వాళ్ళ ద్వారా. This philosopher brought the teaching, ఎవరు Anaxagoras, brought the teaching forward simply to oppose the two materialistic conceptions on cosmogony of Democritus. కొంతమంది ఏమో పూర్తిగా భౌతికతకి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. వీటిని అనుసరిస్తూ వెళ్ళిపోయారంటే మానవాళి కొంతకాలానికి సర్వనాశనం అయిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సృష్టి విఘాతం కలుగుతుంది, ధర్మజ్ఞాని కలిగి సృష్టి వినాశనానికి దారితీస్తుంది. అందుకని మళ్ళీ అటువంటి ప్రమాదం జరగనీయకుండా ఇట్లా ఎనాక్సాగోరస్ ఆయన అటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి దాన్ని ఆ డెమోక్రటిస్ ప్రతిపాదించిన విశ్వానికి సంబంధించిన విశ్వావిర్భావానికి సంబంధించి డెమోక్రటిస్ ఏదైతే చెప్పాడో బేస్డ్ ఆన్ హిజ్ ఎక్సోటరిక్ థియరీ ఆఫ్ బ్లైండ్లీ డ్రివెన్ ఆటమ్స్, పూర్తిగా ఆటమ్స్ మీద ఆధారపడ్డాడు డెమోక్రటిస్. ఈ డెమోక్రటిస్ గురించి కొంత చెప్పుకుందాం. డెమోక్రటిస్ ఆయన ఎవరు? గ్రీక్ అంటే గ్రీకు ఫిలాసఫర్, గ్రీకు తత్వవేత్త. మనకి ఎక్కువ భాగం ఈ సీక్రెట్ డాక్టర్ను రావడానికి, ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ను ప్రధానంగా పాశ్చాత్యులకి అందజేయడం కోసం, ఎవరైతే మెటీరియాలిటీలో పూర్తిగా కూరుకుపోకుండా ఉండడం కోసం వాళ్ళకి అందివ్వటం కోసమే ది సీక్రెట్ డాక్టర్ని. అందుకే భారతదేశంలో అంతగా ప్రాచుర్యంలో లేదు, దేశాల్లో ఉన్నంత దీని పట్ల ఉన్న దీని యొక్క ఉపయోగం, దీని యొక్క వినియోగం భారతదేశంలో కొంచెం తక్కువగానే ఉంది. అయితే తమాషా ఏంటంటే మళ్ళీ ఆ పాశ్చాత్య దేశాల నుంచే మన భారతీయ సంస్కృతికి, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి వేదము, పురాణం, ఉపనిషత్తు జ్ఞానానికి సంబంధించి వివరాలు వాళ్ళ ద్వారా మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కొంత ఆగిపోయింది. ఇక్కడ చెప్పడం కానీ, ఆ చెప్పే పద్ధతులు కానీ అవి వీటన్నిటిని సమన్వయం చేస్తూ
ఇది సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ. ఈ 3 రంగాల్ని శాస్త్రము, మతము, తత్వము ఈ మూడిటిని సమన్వయం చేస్తూ దాంట్లో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నటువంటి అంతర్గర్భితముగా ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్, ఆ గూఢార్థాన్ని తెలియజేయటం అంతగా లేదు. ఇప్పుడు ఆ గూఢార్థాన్ని తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం జరిగింది ఎక్కిరాల కృష్ణమాచార్య ద్వారా. మరలా దాన్ని కొనసాగించిన వాళ్ళు లేరు ఇంకా. అట్లా భాగవత రహస్య ప్రకాశం ఆ షష్ఠ స్కంధంతో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి. 6వ స్కంధం కొంత భాగం వరకు అలాగా ఆయన అందించారు. అక్కడతో అలాగా ఆగి ఉంది అది. ఆ పద్ధతిలో వీటిని వివరించడం అనేది మనకు అంతగా ప్రాచుర్యంలోకి రాల. అందువల్ల ఏమైంది, ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి ఇది అందించడం వల్ల వాళ్ళు మళ్ళీ దీన్ని జాగ్రత్తగా చదువుకొని ఈ వేదం, పురాణాలు, ఉపనిషత్తులు వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క వెలుగులో వాటి గురించిన వివరణతో ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. వాటి ఆధారంగా కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ డెమోక్రటిస్ అన్న ఆయన ఏం చేశాడు? డెమోక్రటిస్ అంటే అసలు ఆ పేరులోనే తమాషాగా చోజన్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? భౌతికతకి సంబంధించి ఈ ఇహ సుఖాలు, ఈ భౌతిక లోక సుఖాలని, భౌతిక లోకంలో ఉన్న విషయాల్ని ఎలాగ అనుభవించాలి, ఈ ఇంద్రియ సుఖాలు ఎలాగ అనుభవించాలి, అట్లా భౌతికతకేసి ఎవరైతే వివరిస్తారో వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తారు. వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నప్పటికీ దాన్ని ఏం చేస్తారు, భౌతిక విషయాల్లోకి మార్చి పురాణాలు ప్రవచనం చేయొచ్చు. ఎట్లా చేస్తారు? ఈ భౌతిక విషయాలకి సంబంధించి భౌతిక సుఖాలు, భౌతికంగా మనకి ఉండే కష్టాల నుంచి బయటికి రావడానికి, ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఏమేంటి అని అన్నట్టుగా అవి చెప్తూ ఉండడంతో భౌతికతకి ప్రాధాన్యతనిస్తూ చెప్పేవాళ్ళంటే ప్రజలకి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే డెమోక్రటిస్ ఏమయ్యాడు? చోజన్ ఆఫ్ ద పీపుల్. ఈయన తత్వవేత్త అంటే ఈయన అని ప్రజలందరూ మెచ్చుకున్నట్టుగా అయిందంట. ఎందుకని అంటే ఈయన ఎప్పుడున్నాడు? క్రీస్తు పూర్వం 460, 370. అంటే క్రీస్తు పూర్వం ఏంటంటే సంవత్సరాలు తగ్గుతూ వస్తాయి, క్రీస్తు శకము సంవత్సరాలు పెరుగుతూ వస్తాయి. అంటే క్రీస్తు శకం ఏంటి? 1 నుంచి మొదలైంది. 1 నుంచి 99, 100, మళ్ళీ 199, 200, 299, 300 అట్లాగా పెరుగుతూ వస్తుంటుంది. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు శకం ఇది. 1వ సంవత్సరం నుంచి 2024కి వచ్చాం మనం. అదే క్రీస్తు పూర్వం ఏమైంది? ఎందుకంటే ఆ కాలాన్ని నెమ్మదిగా 0గా చేర్చాలి. ఇప్పుడు ఈ 1 నుంచి ప్రారంభం అవటాలంటే 0 చేయాలి ఇక్కడ. అందుకని మనకి క్రీస్తు పూర్వము అనగానే ముందేమో పెద్ద సంఖ్య కనిపిస్తుంది, తర్వాత తక్కువ సంఖ్య కనిపిస్తుంది. ఇదేంటి అని మనం ఒక్కొక్కసారి అనుమాన పడుతుంటాం, ఇదేంటి ఇట్లాగుంది అని. 460లో పుట్టి 370లో చనిపోవడం ఏంటి? ఎవరైనా 370లో పుట్టి 460లో చనిపోతారు కదా. కానీ ఇక్కడ అట్లా కాకుండా సంవత్సరాలు తగ్గుతూ వస్తాయన్నమాట. అందువల్ల మనం క్రీస్తుకు పూర్వం అనగానే ముందు పెద్ద సంఖ్య వస్తుంది, తర్వాత చిన్న సంఖ్య వస్తుంది. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. 460లో పుట్టాడు, క్రీస్తు పూర్వం 370లో మరణించాడు. ఆయన ఏం చెప్తాడు? ఏన్షియంట్ గ్రీక్ ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్. మళ్ళీ ఇది ఒకటి మనం సోక్రటీస్కు ముందా, సోక్రటీస్ తర్వాత, సోక్రటీస్ సమకాలికుల అన్నట్టుగా ఆయన పేరు చెప్తే ప్రపంచానికి ఎక్కువ తెలుస్తుంది అన్నట్టుగా అనమాట.
వీళ్ళ పేర్లు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు కాబట్టి అందుకని సోక్రటిక్, ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్ ఫ్రమ్ ఎడెరా, primarily remembered today for his formulation of an atomic theory of the universe. అంటే ఈ విశ్వం మొత్తం ఎట్లాగా ఏర్పడింది, ఈ చోటంతా ఎలాగా ఉంది, ఈ విశ్వం అంతా దేనితో ఏర్పడింది అన్న దానికి ఆటమిక్ థియరీగా చెప్పాడు. ఆటమ్స్ తో, పరమాణువులతో నిండి ఉన్నది ఇదంతా. ఫర్ థియరైజింగ్ దట్ ఆల్ మ్యాటర్ consists of particles called atoms. మొత్తం ఇక్కడ ఏది తీసుకున్నా సరే సమస్తం దేంతో నిండి ఉన్నది, ఆటమ్స్, పార్టికల్స్ తో నిండి ఉన్నది. అవి వాటిని ఆటమ్స్ అంటున్నాం, పరమాణువులు. అండ్ దిస్ స్టన్నింగ్ కోట్ మొత్తాన్ని చెప్పి ఒక మంత్రవాక్కులాగా ఒక మంత్రవాక్యాన్ని ఇచ్చాడు అనమాట. ఒక వాక్యాన్ని ఏమని, నథింగ్ ఎగ్జిస్ట్స్, ఏది కూడా ఇక్కడ ఉండడం లేదు. కానీ ఏది ఉండడం లేదంటే ఏదో ఉంటుంది ఒకటి. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంటే దాంట్లో అంతర్గర్భితంగా ఇంకొకటి ఉండనే ఉంటుంది. అక్కడ మనం వెళుతున్నామంటే రోడ్డు అక్కడ ఉండనే ఉంటుంది. గాలిలో వెళ్తున్నామంటే గాలిలో వెళ్తున్నామని గాలి ఉంది కదా అక్కడ, ఏనో దాని మీద మనం వెళుతున్నాము అనేది అక్కడ ఉంటుంది. అట్లాగే ఇక్కడ నథింగ్ ఎగ్జిస్ట్స్, ఇక్కడ ఏమి ఉనికి లేదు, దేనికి ఉనికి లేదు అంటే మరి దేనికి ఉంది ఉనికి అని ప్రశ్న వస్తుంది. ఎక్సెప్ట్, అందుకే దానికి వెంటనే చెప్పాడు, ఎక్సెప్ట్ ఆటమ్స్ అండ్ స్పేస్. ఆటమ్స్ కూడా ఎట్లాగున్నాయి, ఒక దాంట్లో ఒకటి కూరుకుపోయలేదు, ఒకదాని మధ్యన ఒకటి వాయిడ్, శూన్యం ఉంది, శూన్య స్థలం ఉంది, చోటు ఉంది, శూన్యంగా ఉన్న చోటు, స్పేస్, ఒక అణువుకి మధ్యన. అట్లా అణువులతో నిండిపోయి ఉంది. అణువులు, వాయిడ్ అంటే శూన్యం. డెమోక్రటిస్ ప్రధానంగా చెప్పింది. స్పేస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఒపీనియన్. ఇది కాకుండా ఇంక ఏం చెప్పుకున్నా సరే అది ఒక అభిప్రాయం మాత్రమే, ఒక ఊహ మాత్రమే. వాస్తవము, యథార్థము ఇది ఒక్కటే అని చెప్పుకొచ్చాడు అనమాట. అంటే అంతకుముందు వరకు రకరకాల సిద్ధాంతాలు, మతం ఒక పక్కన, దైవం గురించి, దైవాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అన్నట్టుగా ఒక పక్కన మతము. ఇట్లా ఇప్పుడు ఈయన వాటికి కొంచెం వ్యతిరేకంగా, ఒక్క అణువులతో తప్పితే ఏం లేదు ఇక్కడ. అణువులు, దానికి మధ్యన ఒక అణువుకి మధ్యన స్పేస్, వాయిడ్ అంటే ఖాళీ స్థలం ఉంది అంతే, ఇంకేం లేదు. పొండి అన్నారు. ఎనీథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఒపీనియన్. మీరు చేసే సిద్ధాంతాలన్నీ కూడా అభిప్రాయం మాత్రమే, వాస్తవం కాదు అని తేల్చిపారేశాడు ఆయన. The idea of atoms was first proposed by Democritus, modern discovery, but the idea of atoms date back to ancient Greece. ఇట్లాగా మనకి ప్రస్తుతం ఆధునికంగా ఉన్నటువంటి ఆటమిక్ థియరీ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఆధారంగా అణుశక్తికి సంబంధించి, ఆ అణుశక్తిని బయటికి తీసుకురావడంలో రెండు రకాల పద్ధతుల్ని ఉపయోగించడం, ఫ్యూజన్, ఫిషన్. వాటితో ఆ అణువులో గర్భీకృతమైనటువంటి అద్భుతమైన శక్తిని బయటకు తీసుకొచ్చి దాంతో రకరకాలైన విషయాలు మనం వినాశనానికి ఉపయోగించుకుంటున్నాం, మన యొక్క అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాం. ఇట్లా జరుగుతూ ఉంది. అట్లా ఆ డెమోక్రటిస్ దానికి ప్రారంభం చేశాడు అనమాట. ఇట్లా చేసేటప్పటికి ఏమైంది, టూ మెటీరియాలిటీ అయిపోయింది, టూ మెటీరియలిస్టిక్. అందుకని దానికి మళ్ళీ అంటే మనువు ఎప్పుడు
దానికి సంబంధించిన మనువు, ఆ యుగానికి ఆ కాలానికి సంబంధించిన మనువు అంటే 71 మహాయుగాలకి సంబంధించి ఒక మనువు పరిపాలిస్తూ ఉంటాడు. ఇప్పుడు 7వ మనువు వైవస్వత మనువు పరిపాలన సాగుతూ ఉంది ప్రస్తుతం. ఆయన యొక్క ఆధ్వర్యంలో వెంటనే ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు. దాన్ని మళ్ళీ కాంట్రా చేయడానికి, దాన్ని కొంచెం నిరోధించడానికి, అడ్డగించడానికి అన్నట్టుగా. అంటే దాని వేగంతో అలా ముందుకు వెళ్ళిపోకుండా దాంతో సమన్వయం చేసుకుని 2 కలిసి వెళ్ళేటట్టుగా. దేన్ని ఆపడం అనేది కాదు. దీనికి జోడుగా దీన్ని జత చేసుకొని వెళ్ళటం. దీన్ని ఆపడం, నిరోధించటం అనేది కాదు. నిరోధించడం అంటే మరి ఎవల్యూషన్. ఈ ప్రకృతికి సంబంధించిన, ఈ సృష్టికి సంబంధించిన మౌలిక తత్వ దివ్య ధర్మాలు పనిచేస్తున్నాయి. అవి దివ్య ప్రణాళిక మీదుగా సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా సూత్రాలుగా పనిచేస్తున్నాయి. వాటిని అడ్డగించడం కాదు మనం చేయాల్సింది. వాటికి జతగా ఇంకొక దాన్ని కలిపేటప్పుడు కల్లా అప్పుడు వాడి యొక్క కోపం, ఇప్పుడు భార్యాభర్తని కలిపితే ఏమవుతుంది? భర్త యొక్క కోపం భార్య మనకి ఆ మెతకదనం వల్ల కొంచెం తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. భార్య కూడా మొండిగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కోపిష్ఠులు అయిపోతే అతని కోపం ఇంకా పెరుగుతుంది. అట్లా కాకుండా జత చేకూర్చడం వల్ల ఇట్లా ట్రూ మెటీరియాలిటీగా వెళ్ళకుండా, పూర్తిగా భౌతికతకి వెళ్ళిపోకుండా ఆధ్యాత్మికతని దానికి జోడించడం. ఎప్పటికప్పుడు అది చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఆ మనువు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఇదొకటి. Anaxagoras, like other pre-Socratic philosopher, was critical of the Homeric stories of the gods. ఎందుకు వీళ్ళ గురించి కొంత వివరించుకుంటున్నామంటే, ఊరికి ఆ పేర్లు చెప్పి వాళ్ళ తత్వవేత్తలంట ఏదో ఒక సిద్ధాంతం పెట్టారు, ఒక సిద్ధాంతం తయారు చేశారు. అది కాదని ఇంకొక సిద్ధాంతం ఏదో తయారు చేశాడు. ఇట్లాగా చెప్పడం కోసం ఇక్కడ ఇవ్వలా మనకి. వచ్చింది అంటే ఒక విషయం, ఒక పదం మనకు వచ్చింది అంటే దాని లోతుల్లోకి వెళ్ళండి. వెంటనే మనకి దాని యొక్క యథార్థత తెలుస్తుంది. ఇప్పుడున్న దాంతో దాన్ని పోల్చుకోవటం, ఇప్పుడున్న దాంతో దాన్ని సమన్వయం చేసుకోవటం. కాబట్టి అది కాదనం, ఇప్పుడున్నదే కాదనం. దాని యొక్క అభివృద్ధి రూపాన్ని ఇప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళు అప్పుడు మొక్క నాటారు, ఇప్పుడు అది వృక్షమైంది. వాళ్ళు నాటిన మొక్క అది భౌతికతకి సంబంధించిందైనా వచ్చి డెమోక్రటిస్ ఒక మొక్క నాటాడు. ఆటమ్స్, ఓన్లీ ఆటమ్స్, ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ ఒపీనియన్. ఒక్కసారిగా మొత్తం దులిపేశాడు. దులిపేసి నథింగ్ ఎగ్జిస్ట్స్ ఎక్సెప్ట్ ఆటమ్స్ అండ్ స్పేస్. అణువుల మధ్యన ఖాళీ స్థలం. మరి ఆ మొక్క ఎంత అయింది? ఇప్పుడు మహావృక్షమైంది. ఒక్కొక్కళ్ళు దానికి జత చేస్తూ, దానికి నీళ్లు పోస్తూ, దానికి కావలసిన ఎరువులు అందిస్తూ, ఆ వృక్షం పెద్దది అవటానికి ఎంతమంది మరి వాళ్ళు జీవితాన్ని దానికి సమర్పణ చేసి, జీవితం అంతా అహర్నిశలు దానికోసం కృషి చేస్తూ అట్లాగా ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. మానవాళికి ఉపయోగపడేటట్టు చేశారు, మానవాళి వినాశం చెందేటట్టుగాను చేశారు. అది అనుభవం ఉంది అంటే యుద్ధానికి సిద్ధం, నన్నెవడు ఓడించేది అన్నట్టుగా అహంకరించేటట్టుగాను ఉంది. అదే అణుశక్తితో విద్యుత్ శక్తిని చాలా తక్కువ
ఖరీదుతో తయారు చేసుకుంటూ మానవాళికి ఉపయోగపెట్టడము ఉంది. శక్తే కాదు, ఇంకా రకరకాలైన విషయాలు దాంతో. ఓకే. ఈయనేం చేశాడు? Like other pre-Socratic philosophers, was critical of the Homeric stories of the gods. ఇంకా ఎనక్సిగరస్ ఏంటంటే ఆ సమకాలంలో ఆయనకన్నా ఇంకా ముందు హోమరిక్ స్టోరీస్ అని ఉంది. హోమర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒక గ్రీక్ తత్వవేత్త. ఆయన ఒక కవి 2 కావ్యాలు రాశాడు ఆయన. మనకి ఎట్లాగైతే వాల్మీకి రామాయణాన్ని ఒక కావ్యంగా ఎలాగ మనకు అందించాడు పద్య రూపంలో, వ్యాసుల వారు భారతాన్ని ఎలాగ అందించారో కావ్యంగా, అట్లాగా ఈయన ఏం చేశాడు? ఇలియాడ్, ద ఒడిస్సీ, అట్లా 2 కావ్యాలని, అద్భుతమైన కావ్యాలని అక్కడ ఆయన అందించడం జరిగింది. దాంట్లో ఏంటనమాట, ఈ భగవంతుల గురించి, ఈ దేవతల గురించిన కథలు, అంటే గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి కథల్ని ఆదర్శంగా తీసుకుని ఇట్లా కావ్యంగా రాశాడు ఆయన. వాళ్ళు ఒక నాటకంలాగా తయారు చేశారనమాట. వాళ్ళు ఇక్కడ మానవ రూపంతో ఇక్కడికి కదులాడుతుంటే, ఇక్కడ తిరుగాడుతుంటే ఎట్లా ఉంటుంది? మన జానపద సినిమాల్లో లాగా, మన జానపద సినిమాలు లేకపోతే పౌరాణిక సినిమాల్లో లాగా ఎలాగైతే కథలు ఉంటాయో అట్లా 2 కావ్యాలు, అద్భుతమైన కావ్యాలు రాశాడు ఆయన, హోమర్ అన్నాయన. గాడ్స్ గురించి ఆయన, దేవతల గురించి అట్లాగా రాసుకొచ్చాడు కదా. వాటి మీద ఈయనేమంటాడంట ఎనక్సిగరస్, క్రిటికల్, దాంట్లో ఉన్న సూక్ష్మాలని బాగా గమనించాడు ఆయన. గుణదోష వివేచకంగా సూక్ష్మాలని గమనించి, ఈ సర్టన్లీ డిడ్ నాట్ బిలీవ్ దట్ గయా వాజ్ ద గాడెస్ ఆఫ్ ద ఎర్త్. అట్లా రాయడంలో ఏమైంది? ఈ భూమికి మొత్తానికి సంబంధించి భూదేవత ఒకటి ఉంది, ఆమె పేరు గయా. అట్లాగే సూర్యుడికి సంబంధించి ఒక దేవుడు, ఆయన పేరు హీలియాస్. ఇట్లాగా రాసుకుంటూ వచ్చాడు ఆయన. అట్లాగా కాదు అని అంటాడు ఈ ఎనక్సిగరస్. హీ సర్టన్లీ డిడ్ నాట్ బిలీవ్ దట్ గయా వాజ్ ద గాడెస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ దట్ హీలియోస్ వాజ్ ద గాడ్ ఆఫ్ ద సన్. ఈ భూమికి సంబంధించి భూమాత గయా అని కానీ, అట్లాగే సూర్యుడికి సంబంధించి హీలియస్ అనే దేవత గాని నేను నమ్మడం లేదు. ఆర్ దట్ ద ఇమ్మోర్టల్ గాడ్స్ మేడ్ ద నోన్ వరల్డ్, హీ మే నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఎట్ ఆల్. ఈయన ఆధ్యాత్మికతకేసి కొంత తీసుకొస్తున్నాడు కానీ మొత్తానికి ఒక మనస్సు ఉంది, మొత్తానికి సంబంధించి ఒక మనస్సు ఉంది అని ప్రతిపాదించినప్పటికీ ఈ దేవతల్ని నమ్మటం లేదు ఆయన. ఈ దేవతలను ఆయన ఒప్పుకోలేదు. అంటే అట్లా మనిషి రూపంలో ఉండరు అని అంటాడు. అట్లా రకరకాలైన విషయాలుగా ఏదో ఒకటి అందుతుందా వాళ్ళకి, ఆ అందిన దాన్ని మిగతా వాటితో పోల్చుకుంటూ అది ఇది కాదండి, ఇది కాదండి అని వాళ్ళకి అందినంత మేరకు అలాగా వస్తూ ఉంటాయి నెమ్మదిగా. అంటే ఈయన ఒక మొక్క నాటాడు, ఈయన నాటిన మొక్క నెమ్మదిగా అలాగ పెరిగి ఈ సీక్రెట్ డాక్టర్ని రావడానికి, ఈ సీక్రెట్ డాక్టర్ని వస్తే ఈ పాశ్చాత్యులందరూ సిద్ధంగా ఉండాలి మరి అది అర్థం చేసుకోవటానికి. లేకపోతే ఇది ఇటువంటి విషయాలకు సంబంధించి ఏమీ వాళ్ళ దగ్గర సమాచారం లేదు. సీక్రెట్ డాక్టర్ని వాళ్ళ ముఖాన్ని వేస్తే ఏముంది? ఏం తెలియదు. దాంతో దాన్ని అంటుకోరు. అందుకని సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందే కొన్ని వందల సంవత్సరాల పాటు కొంచెం కొంచెంగా దీనికి సంబంధించిన సిద్ధాంతాలని తయారు చేసేవాళ్ళు, వాటిని ప్రజల్లోకి వ్యాపింపజేసేవాళ్ళు, ఆలోచించడానికి చేసిన వాళ్ళు ఇట్లాగా నెమ్మదిగా వచ్చారు. ఆ ఆలోచనలన్నీ, ఆ సిద్ధాంతాలన్నీ అట్లా ప్రజల వాళ్ళలో నానుతున్నాయి. అటువంటి సమయంలో ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చింది. కాబట్టి వీటన్నిటిని వాళ్ళు సమన్వయం చేసుకుంటూ త్వరగా అర్థం చేసుకోవడానికి వీలైంది. కాబట్టి దాన్ని స్వీకరించగలిగారు.
తర్వాత ఇంకా ఈయన ఏమంటాడంటే ఎనాక్సిగరస్ బిలీవ్డ్ ద యూనివర్స్ వాజ్ ఇన్ మోషన్. He believed that we could literally perceive this rotation in the movement of celestial bodies like stars. అంటే మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కదులుతూ ఉన్నాయి, కదలికతో ఉన్నాయి, చలనంతో ఉన్నాయి, చలిస్తూ ఉన్నాయి. సిన్స్ celestial bodies are moving in rotations, ఇట్లా పరిభ్రమిస్తూ ఉన్నాయి కదా ఇవి, తమ చుట్టూ తాను పరిభ్రమిస్తున్నాయి అంటే 2 పరిభ్రమణాలు తప్పనిసరిది ఎవరికైనా కానీ. అది మహానక్షత్రం కావచ్చు, వాడు ఊరికే తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడ కూర్చోడు, అవకాశమే లేదు. తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకొక దాని చుట్టూ తిరగాల్సిందే. అది అట్లా పెట్టబడ్డాయి ప్రతిదీ. మనకే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడు చుట్టూ. మరి సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు మళ్ళీ మహాసూర్యుడు ఒకడు చుట్టూ ఇటువంటి 12 మంది సూర్యులు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈయనేమంటాడు? ఆర్ మూవింగ్ ఇన్ రొటేషన్స్, అకేషనల్లీ వన్ విల్ మూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అదర్. ఇట్లా పరిభ్రమించడంలో ఒక సమయంలో ఏమైంది, ఒకళ్ళకి ఎదురు ఒకళ్ళు వచ్చారంట. ఒకళ్ళ ఎదురుకు ఒకళ్ళు వచ్చేటప్పుడు కల్లా కాజింగ్ వాట్ వి ఆన్ ఎర్త్ సీ యాజ్ అన్ ఎక్లిప్స్. ఇక్కడ మనం ఏవైతే గ్రహణాలు అని అంటున్నామో, సరే ఆ గ్రహణాలకి రకరకాల కథలు మనకు పెట్టాము. అవి కథలు కాదు, అట్లా కాదు. ఇవి ఒకదానికొకటి ఎదురు బొదురు రావటంతో, ఒకదానికొకటి అడ్డం రావటంతో దాని యొక్క నీడ దాని మీద పడి అది కనపడకుండా పోతుంది. ఎంతసేపు అయితే అలాగా దాని నీడ పడిందో అంతసేపు మనకు కనపడకుండా ఉంటుంది. అది ఎట్లాగూ కదులుతూనే ఉంటాయి కాబట్టి, చలిస్తూనే పరిభ్రమిస్తూనే ఉంటాయి కాబట్టి, ఇంకా ఆ అడ్డం తొలగంగానే ఆ నీడ పోగానే మళ్ళీ మామూలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. గ్రహణం విడుపు వచ్చేస్తుంది. గ్రహణం పట్టటము, గ్రహణము విడుపు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అది ఆ గ్రహణాల యొక్క కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే మనకున్న కథ ఏంటి? రాహు కేతువు అనేది. అంటే రాహు కేతువులు ఎవరు? మనకి అమృత మథనం అప్పుడు ఈ క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆలాహలం పుట్టింది. సరే చిట్ట చివరిగా అమృతం పుట్టింది. మొట్టమొదటిగా ఏం పుట్టింది? ఆలాహలం. ఇవన్నీ ఏంటన్నమాట, సంకేతాలతో కూడుకున్నవి. ఒక విషయాన్ని చెప్పడానికి అలగరికలుగా చెప్పబడ్డ విషయాలు ఇవి. ఉపమాలంకారము అంటాం దాన్ని, రూపకాలంకారం అంటాం, దృష్టాంతముగా చెప్పబడినవి అంటాం. వాస్తవంగా ఇక్కడ ఆ పాల సముద్రాన్ని మేరు పర్వతం తీసుకొచ్చి ఆ కింద ఆ మేరు పర్వతంతో చిలకటం, దాన్ని చిలికినప్పుడు రకరకాలవి వచ్చినాయి. దాంట్లో నుంచి అమ్మవారు వచ్చారు, లక్ష్మీ అమ్మవారు, ఇట్లా రకరకాలైన ఇవి ఉన్నాయి మనకి దానికి సంబంధించి. మొట్టమొదటగా ఆలాహలం పుట్టింది. ఇప్పుడు మనం బండిని స్టార్ట్ చేసాం. పెట్రోల్తో నడిచే బండ్లు కదా మనకి ఎక్కువ భాగం ఉంది. సరే ఇప్పుడు క్రమక్రమంగా వాటి స్థానంలో కరెంటు బళ్ళు వచ్చేస్తున్నాయి. బ్యాటరీతో నడిచేవి ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తున్నాయి నెమ్మదిగా. సరే మనం వాటిని చెప్పుకుందాం. దీనికి కూడా చెప్పుకోవచ్చు మనం. సరే అది మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి చెప్తే దాని గురించి చెప్పుకుందాం. పెట్రోల్ డ్రివెన్ వెహికల్స్, పెట్రోల్తో నడిచేవి, డీజిల్తో నడిచేవి. స్కూటర్ తీసాం, బయటికి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయగానే ఏమైంది? వెంటనే ఎగ్జాస్ట్ నుంచి పొగ వచ్చేసింది. అది మొట్టమొదటిగా ఏమొచ్చింది? పొగ వచ్చింది ఎగ్జాస్ట్ నుంచి. అదే
అమృత మదనం అక్కడ పాల సముద్రం మదనం చేసినప్పుడు ఏమొచ్చింది? హలాహలం వచ్చింది. ఎక్కడైనా కానీ జరిగేది అదే. ఆ విషయాన్ని చెప్పడం కోసం మనకి అట్లా సంకేతంగా ఆ విషయాన్ని తీసుకొచ్చారు. అట్లా ఈ సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు, ఈ సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు ఆ పాల సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని మథనం చేయడం అంటే ఏంటి? సృష్టిని ప్రారంభించడం. ఇంకా సృష్టి యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం. అలాగా ప్రారంభిస్తుండగా ఏమేంటి జరుగుతుందో అవన్నీ సంకేతాత్మకంగా మనకు అందించారు. అయితే వీటిని ఏంటి అన్నమాట, ఇవి తప్పుగా చెప్పారు. ఇప్పుడు రాహువు, కేతువు ఏమైంది? సరే, అమృతం వచ్చింది. అమృతం మరి ఇద్దరు పని చేశారు కదా, రాక్షసులు, దేవతలు ఇద్దరు కలిసి పనిచేశారు కాబట్టి ఇద్దరికి సమంగా పంచండి అన్నారు. మరి రాక్షసులు కూడా పంచితే వాళ్ళు ఇక మరణం లేని వాళ్ళు అయిపోతారు. వాళ్ళు అమృతత్వంతో ఉండిపోతారు. వాళ్ళు మరణం లేకుండా ఉండిపోతే ఈ సృష్టి అంతా గందరగోళం అయిపోతుంది. అందుకనే మోహిని రూపంలో వచ్చి వాళ్ళని ఏమార్చి అదంతా ఈ దేవతలకే చెందేటట్టుగా చేసింది. సరే, అది అట్లాగా జరిగింది. అయితే ఈ రాక్షసుల్లో ఒకడు ఏం చేశాడు? మొత్తాన్ని అప్పటికి అయిపోయింది కది. ఆ పాత్రలో ఉన్న అమృతం అంతా అయిపోయింది. ఆ చుక్కలు ఏదో ఉంటే ఒక చుక్కను నాకాడు ఆయన. దాంతో అతనికి ప్రాణం లేనిది వాళ్ళలాగా అయిపోయాడు. అంటే ప్రాణం పోయే అమృతుడిలాగా అయిపోయాడు అనమాట. అమృతత్వ స్థితిలోకి వచ్చాడు. అప్పుడేమైంది, ఆయనకి ఇది గమనించారు. గమనించి వెంటనే అతనికి శాపం ఇవ్వడం ఏదో చేశారు మొత్తానికి. చేస్తే అది ఈ సూర్యుడు, చంద్రుడు వీళ్ళు చూసి చెప్పారని చెప్పి వాళ్ళ మీద కోపంతో సంవత్సరానికి ఒకసారి అప్పుడప్పుడు ఏం చేస్తాడు? సూర్యుడిని మింగేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు చంద్రుడిని మింగేస్తూ ఉంటాడు. మింగేసి మళ్ళీ వదులుతూ ఉంటాడు అన్నట్టుగా మనకి కథలు వచ్చినాయి. మరి అదే వాస్తవంగా అట్లాగా లేదు కదా, అట్లా ఉండదు. సంకేతం, అది సంకేతాత్మకంగా ఉన్న కథల్ని, ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈ కథ ఇలాగ చెప్పారు. ఓకే, ముందు ఆ కథ ఏదైనా కానీ ముందు మనం స్వీకరించడం. ఆహా, ఇది చెప్పారు, దీంట్లో ఉన్న లోతైన అర్థం ఏంటి, ఇది ఇట్లా ఈ పద్ధతిలో ఎందుకు చెప్పారు అని ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా అట్లా ఉండదు కాబట్టి తీసేయండి అన్నారు. అది ఊరికే ఊహా కల్పితంగా చెప్పారు అని చెప్పి ఇదిగో అట్లాగా వచ్చిందనమాట. ఈ అనక్సగరస్ ఏంటనమాట, ఈ ఒకదానికొకటి ఎదురు పట్టడం వల్ల గ్రహణాలు వస్తున్నాయి కానీ రాహువు కేతు వల్ల అన్నట్టుగా కాదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించాడు అనమాట. అంటే ఇట్లా ఇవన్నీ ఈ పద్ధతిలో చెప్పుకుంటా వస్తున్నాడు ఆయన అనక్సగరస్. దాంట్లో ఉన్న లోతైన అర్థము, సంకేతంగా ఉన్నవి, అది రూపకాలంకారంగా వచ్చి ఉన్నవి అన్న విషయము అది అప్పటికి ఇంకా తట్టలేదు. ఎందుకంటే మొక్క దశగా ఉంది అది. ఇప్పుడు ఆయన యొక్క భావాలు ఏంటి, ఒక మొక్క నాటుతున్నాడు ఆయన. అది వృక్షం అయితే గాని ఇప్పుడు కదా మనకి ఇవన్నీ దీంట్లో లోతైన అర్థాలు ఉన్నాయి. ద హిడెన్ లైఫ్, హిడెన్ లవ్, హిడెన్ లైట్, ఇట్లా హిడెన్ దాగి ఉన్నాయి. మనకు ఎదురుగా కనపడేది ఒకటి, దాన్ని ఆశ్రయించి దాన్ని నడిపేది ఇంకొకటి, అది దాగి ఉన్నది అన్న విషయము, ఆ వివరము అంతకు ముందు రాలేదు. అది తర్వాత వచ్చింది. కాబట్టి ఆయనకి అందినంత వరకు ఏంటన్నమాట, ఇవి ఉన్నట్టుగా చూసుకుంటే ఇది ఇలా ఒకదానికొకటి ఎదురుగా వచ్చినాయి కాబట్టి గ్రహణాలు వచ్చినాయి కానీ ఈ పురాణాల్లో వీటిల్లో చెప్పినట్టుగా కాదు. కాబట్టి ఈ గాడ్స్ ఇవన్నీ తీసేయండి, పురాణాలన్నీ ఎత్తిపారేయండి అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు అనక్సగరస్. అంటే కొంతేమో మంచి జరిగింది ఆయన ద్వారా, కొంతేమో పూర్తిగా పురాణాలని పక్కన పెట్టినట్టు అయింది. ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్కటి అలాగ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి
ఒక్క విషయం మనం చెప్పుకుంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడేంటి మనం దేవాలయం ఉంది. దాంట్లో గర్భాలయంలో ఒక విగ్రహం పెడుతున్నారు. ఏంటి ఆ విగ్రహం? వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది తిరుమల. ఏంటి ఆ విగ్రహం? ఈ సమస్త సృష్టి ఆ చిన్న విగ్రహంలో ఒదిగిపోయి ఉంది. మొత్తం సృష్టిని మనం దర్శించగలమా? మనం కళ్ళు ఎంతవరకు చూడగలం అంతవరకే. మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకే. చంద్రమండలానికి వెళ్ళటానికే నానా కష్టాలు పడుతున్నాం. మరి ఇంకా ఎంతుంది ఈ విశ్వము? విశాల విశ్వము. మొత్తాన్ని తెచ్చి ఆ చిన్న విగ్రహంలో కూర్చారు. అది గుర్తుకు రావాలి మనకి. ఆ విగ్రహం దగ్గరికి రాంగానే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఒక వ్యక్తిగా అక్కడ ఉన్నాడాయన. ఆయన మనల్ని రక్షించే వ్యక్తి. అంటే ఎవరు ఆ వ్యక్తి అంటే అద్భుతమైనటువంటి మహిమలు గల, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు గల ఈ సృష్టి మొత్తంలో అందరికన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఈయనకే ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తే మన బాధలు, మన కష్టాలు తీరి మనం సుఖ సంతోషాలతో ఉండటానికి వీలవుతుంది. ఓకే. అక్కడి వరకు అది సరిపోయింది. అదే సమయంలో ఎవరైనా మొత్తానికి సంబంధించి ఆ రూపంలో, ఆ కొంచెం రూపంలో ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో ధర్మాలు, సూత్రాలు, ఈ సృష్టి స్థితి, ప్రళయ స్థితి, యుగాలు గడిచిపోవడం సమస్తం ఆ చిన్న విగ్రహంలో కూర్చారు. చిన్న విగ్రహంలో అవి గర్భీకృతమై ఉన్నాయి. మొత్తానికి సంబంధించి మనం చూడలేము కాబట్టి, మనం వినలేము కాబట్టి, మన ఎదురుగా మనం చూడటం కోసం, దర్శించడం కోసం, ఈ సమస్త సృష్టిని దర్శించడం కోసం ఒక చిన్న విగ్రహంగా మన ఎదురుగా నిలబెట్టబడి ఉంది. అట్లా 2గా మనం చూడాలి ఇలాగా. ఏది చూసినా గాని సమస్తానికి సంబంధించి ఆ చిన్న దాంట్లో ఉంది. ఏ సంకేతమైనా సరే, ఒక అక్షరమైనా సరే, ఒక అంకె అయినా సరే, ఒక సంఖ్య అయినా సరే అట్లాగా. మనం అట్లాగా గ్రహించకపోతే ఏమవుతుంది? ఆ విగ్రహం తీసేయండి, అది తీసేయండి. విగ్రహారాధన కూడదు అని మనం మళ్ళీ పొరపాటు పడటానికి అవకాశం ఉంటుంది. మరి విగ్రహము ఎంత ఉపయోగపడుతుంది మనకి? ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఆ 2 చేతుల్లో ధరించినటువంటి శంఖము, చక్రము మొత్తం ప్రారంభానికి సృష్టి ప్రారంభం కావటానికి కావలసినటువంటి ఆ 2 విషయాలు దాంట్లో ఉన్నాయి. దేశము, కాలము. ముందు చోటు కావాలి కదా! ఏదైనా గాని ఏ పని చేయాలన్నా ముందు చోటు కావాలి. అది శంఖము సంకేతిస్తుంది. ఇంకా నడక అక్కడి నుంచి చలనము. నిరంతర చలనము. నిరంతరము కదలిక. కదలిక అనేటప్పటికల్లా కాలం వచ్చేసింది. చక్రం అది. ఆ శంఖము, చక్రాన్ని మనం నమస్కారం పెడుతున్నాం మరి ఎల్లంగానే. ఇట్లా ఆ మూర్తికి నమస్కారం పెడుతున్నాం మనం. ఆ మూర్తికి నమస్కారం పెడుతున్నామంటే ఈ సమస్త సృష్టికి ఒక్కసారిగా మనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అట్లా రావాలి మనకి భావం. అంతేగాని ఏంటిది విగ్రహారాధన తీసేయండి అంటే ఎట్లాగా మరి? ఉన్నది విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీసేయండి, తోసేయండి అని అట్లాగా కాకుండా ఈ భావం అప్పటికింకా అందలేదు కాబట్టి ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌నొచ్చిన తర్వాత అప్పుడు వేదము, అదే పురాణాలు, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాల్ని దీని యొక్క వెలుగులో మనము చూసేటప్పటికల్లా అక్కడ ఆ లోపల దాగి ఉన్నటువంటి ఆ గూఢార్థం తెలియచేయబడిందనమాట. అందువల్ల మనం భాగవత రహస్య ప్రకాశం అనే ఇక్కడ ఇవ్వగలిగారు. అక్కడేమో బైబిల్‌లో రహస్య ప్రకాశం అని చెప్పి 'ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్' అని.
నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథమని అక్కడ ఇవ్వగలిగారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇవ్వగలిగారు వీళ్ళు అంటే హఠాత్తుగా వచ్చింది కాదు. ఇక్కడ ఎనక్సగరస్సు, డెమోక్రిటసు అప్పుడున్న గ్రీకు తత్వవేత్తలు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహర్షులు వీళ్ళ ద్వారా అందిన విషయాల్ని మనం ఇప్పుడు సమన్వయం చేసుకునేది. దాని లోపలికి ప్రవేశించగలుగుతున్నాం నెమ్మదిగా. అయితే ఇక్కడ ఈ గ్రహణాల గురించి ఈయన ఇట్లాగా చెప్పాడు కదా! మరి మనం చెప్పింది రాహుకేతువులు ఉన్నారు. వాళ్ళు మింగుతూ ఉంటారు. అందువల్ల గ్రహణం ఏర్పడుతోంది అని మనకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథంతా ఏంటి? మొత్తం రహస్యాలతో కూడుకొని ఉన్నది. అది ఎప్పుడు ఏ సమయంలో గ్రహణం వస్తుందో ఆ విషయం కూడా అది చెప్పడానికి వీలుగా ఇవ్వబడినది. ఆ కథలన్నీ కూడా. కథలో ఒక పెద్ద పాముగా మారిపోయి దాన్ని మింగేస్తుంది అని మనం దృశ్యమానంగా ఊహిస్తే అట్లాగా కుదరదు. మనం మామూలుగా భౌతికంగా అలాగా సినిమాల్లో అయితే చూపించొచ్చేమో అది ఊహామాత్రంగా. అవన్నీ అట్లాగా జరగటం అనేది కాదు. దాని యొక్క సంకేతాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఎట్లాగా జరుగుతుందో. ఎదురు బెదురు రావడం అనేది ఒకటి. కానీ అంతకన్నా ఇంకా లోతైన అర్థం ఉంది దాంట్లో. లేకపోతే ఎదురు బెదురుగా రావడం వల్ల గ్రహణాలు వచ్చినాయని మహర్షులకి తెలియదా? మహర్షులకి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. మరి ఐతరేయోపనిషత్తులో చాలా చక్కగా వివరించారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని చాలా చక్కగా దాంట్లో వివరింపబడింది. అప్పటికి అక్కడ ఎలాగుంది పాశ్చాత్య ప్రపంచంలో భూమి బల్లపరుపుగా ఉంది. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అక్కడ వ్యాప్తిలో ఉంది. ప్రచారంలో ఉందక్కడ. సరే గియార్డినో బ్రూనో ఏం చేసాడు 400 సంవత్సరాల క్రితం చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఆయనేమి ఐతరేయ ఉపనిషత్తు ఇవేమి చదవలేదు. కానీ ఆయనకి అందిన దానికి తగ్గట్టుగా ఆయన చెప్పాడు. వెంటనే ఆయన సజీవ దహనం చేశారు మరి. ఆ చేసినటువంటి ఆ క్రిస్టియన్స్ అంటే ఆ వేటికన్ వాళ్ళే ఏం చేశారు తర్వాత ఒప్పుకున్నారు. ఇట్లా జరుగుతుంటాయన్నమాట. ఓకే. సో ఎనక్సగరస్, డెమోక్రటిస్ వీళ్ళ గురించిన వివరాలు ఇట్లాగా ఉన్నాయన్నమాట. based on his exoteric theory of blindly driven atoms. అంటే ఈయన వేసిన మొక్క ఏమైపోయింది? మహావృక్షమైంది కానీ అది ఈ ఆధ్యాత్మికత, భౌతికత ఈ రెండిటిని సమన్వయం చేస్తూ ముందుకి ఈ రెండు గుర్రాలు, ఈ రెండు ఎడ్లు సమంగా నడవటం అన్నది లేకుండా ఒక్క భౌతికతకే దాన్ని అందుకుని ఒక భౌతికతకే ముందుకు వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. బ్లైండ్లీ డ్రివెన్ ఆటమ్స్. ఆ ఆటమ్స్ కూడా మళ్ళీ మిగతా వెళ్తున్నాయి అంతే. దాన్ని నడిపేవాడు ఎవడు లేడు. ఆటమ్స్ ఎవరు పెట్టారు మరి? ఆటమ్స్ అన్నావు బాగానే ఉంది. దాని మధ్యన ఖాళీ చోటు ఉంది, శూన్యం ఉంది, శూన్య ప్రదేశం ఉంది. రెండు ఆటమ్స్ మధ్యన శూన్య ప్రదేశం ఉంది. ఇట్లా మొత్తం ఆటమ్స్ తో నిండి ఉంది ఈ విశ్వం అంతా అన్నావు బాగుంది. కానీ మరి ఎవరు నడుపుతున్నా? ఎవరు పెట్టారు అది? బ్లైండ్లీ
ఏమో నడుస్తున్నాయి అంతే, అది ఉంది నడుస్తున్నాయి అంతే, బ్లైండ్లీ డ్రివెన్ వెళ్ళిపోతున్నాయి అంతే అన్నట్టుగా. అంటే ఇవన్నీ ఏంటన్నమాట మొక్క స్థితిలో వృక్షాన్ని గురించిన వివరం మనకి అంతగా తెలియదు కదా. కాబట్టి కొంచెం అందింది, అది దాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తర్వాత వాళ్ళు దాన్ని పెంచి పోషించి ఇప్పుడు అణుశక్తి దాకా తీసుకొచ్చారు. అట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎనక్సగరస్ ఆఫ్ క్లెజోమేన్ వాజ్ నాట్ ఇట్స్ ఇన్వెంటర్ బట్ ఓన్లీ ఇట్స్ ప్రోపగేటర్. క్లెజోమెన్ క్లెజోమెన్ అంటే one of the 12 ancient Anatolian Ionic cities. అంటే మొత్తం 12 ప్రాచీనమైనటువంటి నగరాలు, ప్రధానమైన నగరాలు 12 పాశ్చాత్య దేశంలో 12 నగరాలుగా ప్రాధాన్యత వహించినాయి. వాటిలో ఒకటి అన్నమాట క్లాజోమెన్ ఉన్నది. డెమోక్రటిస్ ఎనక్సగరస్ ఆఫ్ క్లాజోమెన్ అంటే ఆ నగరానికి చెందినవాడు అన్నట్టుగా. ఈ 12 ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, ప్రముఖ నగరాలుగా చెప్పబడేవి ఏవైతే ఉన్నాయో, అంటే బాగా అభివృద్ధి చెంది నాగరికతతో విలసిల్లుతున్నటువంటి 12 నగరాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఒక నగరానికి సంబంధించిన ఎనక్సగరస్ వాజ్ నాట్ ఇట్స్ ఇన్వెంటర్ బట్ ఓన్లీ ఇట్స్ ప్రోపగేటర్. వీళ్ళు ఇంత చేస్తే ఈయన ఏదో చెప్పాడు కదా, అంటే కొంతవరకు మేలు చేశాడు, పూర్తిగా భౌతికత వైపు వెళ్ళనీయకుండా దాన్ని ఆధ్యాత్మికత వైపుకి మరల్చడానికి కొంత మేరకి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే అది కూడా అంతకుముందు ఏదైతే ఉందో దాన్ని ప్రోపగేట్ చేశాడు, అంతేగాని ఆయన కొత్తగా కనిపెట్టింది కాదు. అట్లా ఎవరమైనా కానీ కొత్తగా కనిపెట్టడం అనేది సృష్టిలో లేనే లేదు. అంతకు ముందున్న దాన్ని కొంచెం వివరించవచ్చు, అయితే దాన్ని కొంచెం అభివృద్ధి చేయొచ్చు, అంతే తప్పితే అబ్బా అని అనటానికి లేదు. భలే కనిపెట్టాడండి, ఫస్ట్ ఇప్పుడే మొట్టమొదటిగా, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు, ఇది కుదరదు అట్లాగా. మనకే సరిపోదు అది. ఇప్పుడు నోట్లో నుంచి వచ్చింది కదా అది, లేకపోతే ఆలోచన వచ్చింది, ఆలోచనని అతను అక్షర రూపం చేశాడు, లేకపోతే నోటితో చెప్పాడంటే ఈ నోటితో చెప్పింది ఏది, ఇది 4 వస్తాయి, పరా నుంచి బయలుదేరింది అది. నువ్వు మొట్టమొదటిగా చెప్పావంటే ఎట్లా కుదురుతుంది? పరా నుంచి బయలుదేరిందంటే అది అంతకు ముందు ఉన్న దాన్ని తీసుకుని వచ్చి బయలుదేరుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది మనకి. కాబట్టి ఈయన ఏంటనమాట, ఓన్లీ ఇట్స్ ప్రోపగేటర్ యాజ్ ఆల్సో వాజ్ ప్లేటో లాగానే ఈయన కూడా అందిన దాన్ని ఇంకొంచెం మరింతగా అందరిలోకి తీసుకువెళ్ళడానికి ప్రచారం చేశాడు బాగా. అంటే ఇట్లా మనం ముక్కలుగా చెప్పుకుంటున్నట్టుగా ఉంది మనకి. ఇట్లా కాకుండా మనకు ఐసిస్ అన్వెయిల్డ్ గ్రంథంలో బ్లావెట్స్కీ ఏం చేసిందంటే, ఈ పరిచయ వాక్యాలు ముందు ఇచ్చినటువంటి దాంట్లో ఒక క్రమ పద్ధతిలో ఎట్లాగా వచ్చింది ఇదంతా, ఒక్కొక్క తత్వవేత్త ఏమేంటి ప్రతిపాదించాడు, ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడవి వాళ్ళకి ఎలాగ అందినాయి, అదంతా ఒక సమగ్రంగా ఒక 3-4 పేజీలు మనకి మాస్టర్ గారు రాసింది, కులపతి ఎగ్రాల కృష్ణమాచార్య గారు నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్కీ అన్న గ్రంథం రాశారు ఆయన. దాంట్లో ఉందన్నమాట. అది రేపు మనం చదువుకుందాం, చదివితే మనకు కొంచెం క్లారిటీగా వస్తుంది మనకి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.